ఓకే. సో మరి టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. 80% పల్లవి ప్రశాంత్ కొట్టొచ్చు. టైటిల్ విన్నర్ ఆల్మోస్ట్ పల్లవి ప్రశాంతే ఉంటారు. పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ అనే అనుకుంటున్నాను. మరి టాప్ 3లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? టాప్ 3 సో మాక్సిమం ఫస్ట్ వన్ ప్రశాంత్, సెకండ్ శివాన్న, థర్డ్ ఐ థింక్ టాస్క్ పరంగా చూసుకుంటే అర్జున్, లేదు అదర్వైజ్ అమర్. ఎస్. ఓకే. సో మరి టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ సో బ్యాక్గ్రౌండ్ చాలా లో నుంచి వచ్చాడు కదా, సో ఆబ్వియస్లీ ప్రశాంత్. సో మ్యాక్సిమం అందరిది సపోర్ట్ కూడా మంచిగా ఉంది అతనికి, సో ప్రశాంత్. సో మరి ఈరోజు శ్రీముఖి గారు డబ్బులు తీసుకొని హౌస్లోకి వెళ్తారు. సో మరి ఆ డబ్బులు ఎవరు తీసుకొని హౌస్ నుంచి బయటికి వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరు తీసుకోరు, ఎందుకంటే ప్రీవియస్ మనం చూసినట్టయితే ఎవరు తీసుకున్న హిస్టరీ అయితే ఏం లేదు. సో ఎవరికైనా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మేబీ నేను విన్ అవ్వచ్చేమో అని. సో మ్యాక్సిమం ఎవరైతే తీసుకోరు. అంటే లీస్ట్లో ఉన్న వాళ్ళకు ఐడియా ఉంటుంది కదా, ఓకే వస్తాయి 20 వస్తాయి అని చెప్పి. కోర్స్ లీస్ట్ అంటే ఎవరు లేరు, ఎవరికైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికైనా కామన్గా ఉండొచ్చు కదా, సో మాక్సిమం ఎవరు తీసుకోరు. ఓకే. సో మరి మీరు ఎవరు కోటేశారు? నేను అయితే ఓటింగ్ అంతా అంటే జనరల్గా అంత తరోగా ఏం వేయను, అప్పుడప్పుడు. సో బేస్డ్ ఆన్ టాస్క్ బట్టి, సో ఆ వీక్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళకి వేస్తాం అంతే. సో మరి టైటిల్ విన్నర్ని అనౌన్స్ చేయడానికి మహేష్ బాబు గారు వస్తున్నారంట. మరి మహేష్ బాబు గారు కాకుండా ఇంకెవరైనా స్టార్ వస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ సూపర్ స్టార్, ఇంకా అంతకు మించి ఏముంది. సో నేను బేసికల్లీ ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ప్రభాస్ వస్తే బాగుంటుంది అనుకుంటాను నేను. దేనికి? సలార్ ప్రమోషన్స్ ప్రమోషనే, ప్రభాస్ ప్రమోట్ చేసినా చేయకపోయినా ఆయన టాపే కదా, సో ఆయన వస్తే బాగుంటుంది అని అనుకుంటా. సో మరి పల్లవి ప్రశాంత్ గారికి ఏమని చెప్తారు? ఏం లేదు, జస్ట్ ఆల్ ది బెస్ట్ అంతే. ఆయన ఆబ్వియస్లీ విన్ అవుతారని అనుకుంటున్నా, సో ఆల్ ది బెస్ట్ అంతే. టాప్ 3లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? టాప్ 3 ఆల్మోస్ట్ డిసైడ్ చేశారు కదా, అమర్దీప్, శివాజీ అండ్ ప్రశాంత్. సో టైటిల్ విన్నర్ ఆల్మోస్ట్ పల్లవి ప్రశాంతే ఉంటారు కదా. ఎందుకు అట్లా? ఎందుకంటే జనాల్లో ఆల్వేస్ కామన్ పర్సన్ అనేసి ఉంది కాబట్టి ఆయననే ఉంటారు. సో పల్లవి ప్రశాంతే విన్నర్. ఓకే. సో మరి ఈరోజు మన శ్రీముఖి గారు డబ్బులు తీసుకొని హౌస్లోకి వస్తారు. ఆ డబ్బులు తీసుకొని ఒక్కొళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. సో మరి అది ఎవరై ఉంటారని అనుకుంటున్నారు? అర్జున్ విషయంలో వస్తే అర్జున్ అయితే తీసుకోడు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ లోపలికి వచ్చి ఇమోషన్ వల్ల ఆయన మనీకి అయితే ఆశపడ్డాడు కాబట్టి అర్జున్ అయితే తీసుకోడు. ప్రియాంక వేలో వస్తే తను ఇప్పటిదాకా ఒక్కటే గర్ల్ ఉంది, సో తను కూడా అమౌంట్ తీసుకుంటే ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఎవరికి ఆల్రెడీ తెలుసు మనకు ఓటింగ్ లైన్స్ ప్రకారం. కానీ ఆయన అక్కడే ఉండి ఆయనకు తెలుసు కదా ఎవరు ఎక్కువ ఆడుతున్నారు, సో దాన్ని బట్టి ఎవరే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంతే. సో మరి టైటిల్ విన్నర్ని అనౌన్స్ చేయడానికి మహేష్ బాబు గారు వస్తున్నారు. సో మహేష్ బాబు గారే వస్తే బాగుంటుందా, లేకపోతే ఇంకెవరైనా స్టార్ వస్తే బాగుంటుందా? సూర్య వస్తే బాగుంటుంది. ప్రమోషన్స్, కొంగ మూవీ ప్రమోషన్స్ కోసం సూర్య వస్తే బాగుంటుంది. మహేష్ బాబు అంటే అంత ఉండదు అలా అనేసి. మరి మీరెవరు కోటేశారు? నేను పల్లవి ప్రశాంత్కి, ఎందుకంటే కామన్ పర్సన్ ఉండడం, అక్కడ దాకా రావడం, 14th వీక్ లైక్ 15th వీక్ కూడా ఫైనల్గా ట్రాఫీ కొట్టుకొని బయటికి రావడం అంతే. నా పేరు తాహిర్ వలి అండి. సో మరి టాప్ 3లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? శివన్న, పల్లవి ప్రశాంత్ ఉంటారు, మేబీ అమర్దీప్. సో మరి టాప్ 1లో టైటిల్ కొట్టేది ఎవరు? 80% పల్లవి ప్రశాంత్ కొట్టొచ్చు, కానీ స్టార్టింగ్లో చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నారు, కానీ గేమ్ విషయంకి వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నారు. శివన్న వచ్చేసి ఫస్ట్ నుంచి చాలా మెచ్యూర్గానే ఉన్నారు. ఆయన ఇంటికి పెద్దలాగా బిగ్ బాస్కి పెద్ద శివన్న ఆయన. ఓకే. సో మరి శ్రీముఖి గారు ఈరోజు డబ్బులు తీసుకొని రాబోతున్నారు అనమాట హౌస్లోకి. సో ఆ డబ్బులు తీసుకొని ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు? అమర్దీప్ తీసుకోవచ్చు. అమర్దీప్ గారా? ఎందుకంటే ఆయన ఛాన్స్ కోల్పోయాడు, టైటిల్ కొట్టే ఛాన్స్ కోల్పోయాడు. మొన్న కూడా పిచ్చిగా చేశాడుగా, అప్పుడు అందరికీ నెగిటివ్ వెళ్ళిపోయింది అంతా. అసలు బిహేవియర్ బాగలే ఒక 3-4 వీక్స్ నుంచి. అంతకుముందు బాగానే ఆడాడు, కానీ పల్లవి ప్రశాంత్ చాలా కాన్స్టెంట్గా ఆడుతున్నాడు, బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. సో మరి టాప్ 3లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ అనుకుంటున్నాం, బట్ ఉండకుంటే బాగుంటుంది. ఎందుకలా? అంతా ఫాల్ గేమ్స్ ఆడతాడు, ఏది అంతా ఎమోషనల్గా చేస్తాడు. అమర్దీప్
టాప్ది నాకు నచ్చలేదు అసలు. అంత ఫైనల్ రావడం కూడా నాకు నచ్చలేదు యాక్చువల్గా. టాప్ 3లో నాకు తెలిసి గౌతమ్ ఉండింటే బాగుండు అనిపించింది. ఓకే, ఎలిమినేట్ అయిపోయారు గౌతమ్. అవును. సో మరి టాప్ 1లో టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్. ఫస్ట్ నుంచి ఫేర్గా మంచిగా ఆడుతున్నాడు ఆట కానీ ఏదైనా కానీ. సో మరి మీరు ఎవరు కోటేశారు? ఆబ్వియస్లీ ప్రశాంతే. కామన్ మ్యాన్ అన్న? కామన్ మ్యాన్ ఏం కాదు, అక్కడికి వెళ్ళి కూడా ఫేర్గా మంచిగా ఏదైనా గేమ్ వైజ్గా కూడా మంచిగా ఇస్తున్నాడు. సో మరి ఇప్పుడు ఈరోజు శ్రీముఖి గారు డబ్బులు తీసుకొని వస్తారు హౌస్లోకి. సో మరి ఆ డబ్బులు తీసుకొని ఎవరు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు? అమర్దీప్ అనుకుంటున్నా నేను. ఎందుకలా? టాప్ 3లో అతనే ఉంటాడు కాబట్టి అతను వెళ్తాడని అనుకుంటున్నా. ప్రశాంత్ అయితే తను స్ట్రాంగ్గా ఉన్నాడు, తను బిలీవ్ చేస్తున్నాడు తను ఫస్ట్ వస్తాడని. అది మేము కూడా అలానే బిలీవ్ చేస్తున్నాం కాబట్టి, అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి ప్రశాంత్ గారు రావాలని కోరుకుంటున్నారు. అవును. సో మరి టాప్ 3లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? టాప్ 3 వచ్చి అమర్దీప్, నెక్స్ట్ 1 వచ్చేమో పల్లవి ప్రశాంత్, 2 వచ్చేమో శివాజీ గారు, 3 వచ్చి అమర్దీప్. ఓకే, 3 వచ్చి అమర్దీప్ గారు. టైటిల్ విన్నర్ ఎవరు? పల్లవి ప్రశాంత్. ఎందుకు? ఎందుకంటే గేమ్ ప్రకారంగా బాగా ఆడుతున్నాడు. కొంత విలేజ్ నుంచి రావడం కూడా తనకి సేవ్ అయింది కదా. అందరూ అంటే యాక్టర్స్ సీరియల్లో చేయడం వల్ల ఇతన్నన్నా గెలిపించాలి అని. సో మరి ఈరోజు శ్రీముఖి గారు వస్తారు కదా డబ్బులు తీసుకొని, మరి ఎవరు తీసుకొని హౌస్ నుంచి బయటికి వచ్చేస్తారని అనుకుంటున్నారు? అట్లా అనుకుంటే 3 ఉన్నారు, మరి 3లో ఎవరు వస్తారా అనేది అయితే కొంచెం అమర్దీప్ కొంచెం అటు ఇటుగా ఉంది. అమర్దీప్ గారు అనుకుంటున్నారా? షోరా? అంత కన్ఫర్మ్గా ఏం చెప్పలేను. టాప్ 3లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? స్పై బ్యాచ్. స్పై బ్యాచ్ కంప్లీట్గా స్పై బ్యాచ్ అన్న టాప్ 3లో. సో టాప్ 1 వచ్చి టాప్ 1 ప్రశాంత్, టాప్ 2 శివాజీ అన్న, టాప్ 3 అవర్. టైటిల్ ఎవరిది? టైటిల్ పల్లవి ప్రశాంత్. ఎందుకు? ఎందుకంటే సపోర్ట్ ఉంది, నేను కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నాను మెయిన్ కాబట్టి 100% అతనే గెలుస్తాడు. ఓకే. సో మరి ఈరోజు శ్రీముఖి గారు డబ్బులు తీసుకొని హౌస్లోకి వస్తారు. సో ఆ డబ్బులు తీసుకొని ఒకళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. అది ఎవరు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అది ఎవరంటే ప్రియాంక అని అనుకుంటున్నా. ఎందుకట్లా? ఎందుకంటే అనుకుంటున్నా అంతే. ఎందుకు అంటే టైటిల్ కొట్టడానికి ఆమె ఇట్లా లేదని మ్యాక్సిమం అందుకే. సో టాప్ 3లో ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? శివాజీ, ప్రశాంత్, ఎవరు. ఓకే. సో మరి టైటిల్ విన్నర్ ఎవరు? ప్రశాంత్ అనే అనుకుంటున్నాను. ఎందుకట్లా? ప్రశాంత్కి కొంచెం ఫాలోయింగ్ ఉంది కాబట్టి, అంటే గెలిచాడు కదా అన్ని ఏ టాస్క్లో అయినా కానీ అంతా కరెక్ట్గా చేశాడు. అంటే సపోర్ట్ అయితే లేదు, ఏదైనా కరెక్ట్గా చేశాడు. పోతే పోయింది అన్నట్టున్నాడు, అది ఓడిపోయాడు, గెలిచింది మాత్రం ఖచ్చితంగా 100% ఇచ్చాడు. సో దానివల్ల కొంచెం ఎక్కువ పాజిటివిటీ వచ్చింది. అర్జున్ ఒకవేళ ఫస్ట్ నుండి ఉంటే మేబీ టఫ్ కాంపిటీషన్ అయ్యేవాడు 1-2 పొజిషన్స్కి. సో మరి ఈరోజు శ్రీముఖి గారు డబ్బులు తీసుకొని హౌస్లోకి వెళ్తారు. మరి ఆ డబ్బులు ఎవరైనా తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు బయటికి వచ్చేయచ్చు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు మీరు? నో, మ్యాక్సిమం ఎవరు చేయరు. అది 20 కాబట్టి చేయరు. ఒకవేళ 30 సంథింగ్ అలాంటిది అయితే అమ్మరు కానీ ఎవరైనా ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది సీన్, మేబీ ప్రశాంత్ ఆర్ శివాజీ గారు గెలుస్తారనే ఒక థాట్ వచ్చేసింది వాళ్ళకి. సో ఇంకా మ్యాక్సిమం ఒకవేళ ఇలాంటి 30 అనే ఆప్షన్ ఏమైనా వస్తే నాకు తెలిసి అమ్మర్ కొంచెం ఆలోచిస్తాడు అనుకుంటున్నాను. సో మరి విన్నర్ని అనౌన్స్ చేయడానికి మహేష్ బాబు గారు వస్తున్నారన్న టాక్ నడుస్తుంది. మరి మహేష్ బాబు గారు వస్తేనే బాగుంటుందా, లేకపోతే ఇంకెవరైనా స్టార్ వస్తే బాగుంటుందా? ఇంకెవరైనా అంటే ప్రభాస్ గారు వస్తే బాగుంటుంది. సలార్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి కదా, మరి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఓకే. సో ప్రభాస్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రశాంత్ కానీ అంబటి అర్జున్ కానీ ఫైనల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఇద్దరు ఎవరు విన్నర్ ఉన్నా ఎవరు రన్నర్ ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళు ఇద్దరు సెల్ఫ్గా చాలా బాగా ఆడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ వచ్చి ఏ గేమ్లో అంటే తక్కువ కాకుండా అంత సెలబ్రిటీస్కి అంత వాళ్ళకి ఈక్వల్గా పోటీ ఇస్తున్నాడు. అర్జున్ కూడా సెల్ఫ్గా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్రెండ్షిప్ బాండింగ్ అని కాకుండా అతను దేనికోసం వచ్చాడో దానికోసమే అక్కడ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి వారిద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు. టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3లో మేబీ నాకు తెలిసి అమర్దీప్ ఉంటాడు అనుకుంటున్నాను. అమర్దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్. టైటిల్ విన్నర్ ఎవరు?
టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కన్ఫర్మ్గా. పల్లవి ప్రశాంత్ గారైనా ఎందుకు? పల్లవి ప్రశాంత్ గట్టి పోటీ ఇచ్చాడు. అంటే అమర్దీప్ కూడా ఉన్నాడు, కాకపోతే అమర్దీప్ చాలా వరకు అగ్రెసివ్ అవ్వడము, ఫౌల్స్ ఆడడం అలా ఉంది. కానీ పల్లవి ప్రశాంత్ ఎప్పుడు ఎక్కడ ఫౌల్స్ ఆడలేదు, అతని గేమ్ అతను ఆడాడు. సో అతను 100% ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టి కన్ఫర్మ్గా అతనే వస్తాడన్న హోప్ ఉంది. సో మరి ఈరోజు శ్రీముఖి గారు డబ్బులు తీసుకొని హౌస్లోకి వెళ్తారనమాట. సో వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు ఎవరు తీసుకొని హౌస్ నుంచి బయటికి వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి వస్తే ప్రియాంక రావాలి. ఎందుకంటే యావర్ వాళ్ళ బ్రదర్స్ మీద ఎమోషన్ఫుల్గా ఉన్నాడు, వాళ్ళందరికీ ఇతను ఒక సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ బ్రదర్స్ నేమ్స్ని ఎక్కడ అతను తక్కువ చేయడు. అతను లాస్ట్ వరకు గట్టిగా ఫైట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ప్రియాంకకి నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి తను అమౌంట్ అన్న వస్తుంది కదా అన్న హోప్ తోటి తను బయటకు వస్తుందేమో. ఓకే, సో మరి మీరెవరు కొట్టేశారు? మేము పల్లవి ప్రశాంత్.